దేవుని యొక్క ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ జీవితమునకు వెలుగు యేసే. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము ఆఖరి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అని చదువుచున్నాము. మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములను గమనించినట్లయితే సృష్టి ఆరంభములో చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. అటువంటి సమయములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే ఈ వెలుగు సూర్యుని నుండి వచ్చిన కాంతి కాదు. ఎందుకనగా సూర్యుడు 4వ దినమున సృష్టించబడెను. సృష్టి ఆరంభములో మొట్టమొదటిగా ప్రసరించిన వెలుగు మన జీవితములలో జీవమును నింపుచున్న ప్రభువైన యేసే. ఆయనే ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనములను గమనించినట్లయితే ప్రవక్త అయిన యెషయా రానున్న మెస్సియాను గూర్చి ప్రవచించినప్పుడు ఒక గొప్ప వెలుగుతో పోల్చియుండెను. ముఖ్యముగా 2వ వచనమును గమనించినట్లయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చదువుచున్నాము. మనము కృత నిబంధన కాలములో అపోస్తలుడైన మత్తయి తన సువార్తలో ప్రవక్త అయిన యెషయా చెప్పిన ఈ ప్రవచనము యేసుక్రీస్తు జెబులూను నఫ్తాలి ప్రాంతములలో అడుగు పెట్టినప్పుడు నెరవేర్చబడినని, ఆయనే ఈ లోకమునకు ఒక గొప్ప వెలుగై ఉన్నారని 4వ అధ్యాయము 12 నుండి 16వ వచనముల ద్వారా బయలుపరిచెను. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను అని చదువుచున్నాము. కాబట్టి ప్రియమైన వారలారా, ఆదియందు ఉదయించిన లేదా ప్రకాశించిన వెలుగును మరణ ఛాయలో అనగా లోకములో నశించిపోవుచున్న జనులకును, చీకటిలో కూర్చుండియున్న ప్రజలకు అనగా పాపములో మునిగిపోవుచున్న మరియు మునిగిపోయి ఉన్న వారికిని ప్రభువైన యేసే ఒక గొప్ప వెలుగై వారిపై ఉదయించుచున్నారు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే అక్కడ యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని అక్కడ ఉన్న జనులతో చెప్పినట్లుగా చూడగలము. యేసు మన జీవితములలోనికి ప్రవేశించినప్పుడు లేదా మనము ఆయనను వెంబడించినప్పుడు పాపము శాపము అనే చీకటిలో నశించుచున్న మనకు ఒక క్షమాపణ మరియు రక్షణ అనే వెలుగు లభించును. ప్రియమైన దేవుని జనమా, మనము యేసు ప్రభువుని అంగీకరించి మన జీవితములలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన ఒక వెలుగుగా ప్రకాశించుదురు. ఎప్పుడైతే ప్రభువు మన జీవితములలో ఉదయించుదురో మన బంధకములన్నీ ఊడిపోవును. బలహీనమైన మన శరీరములకు ఆయన బలమును దయచేయుదురు. విరిగి నలిగిన హృదయములకు ఒక నెమ్మదిని అనుగ్రహించుదురు. మన జీవితములలో వెలుగును ప్రకాశింపజేయుటకే ప్రభువు ఈ భూలోకమునకు వచ్చియుండిరి. అటువంటి ప్రభువును నీవు నీ జీవితములోనికి ఆహ్వానించుచున్నావా? లేక ప్రభువా, నాకు ఇంకను లోకమును అనుభవించుటకును లోకములోని అన్ని ఆడంబరాలను ఆస్వాదించుటకును కొంత సమయము కావాలని అడుగుచున్నావా? మనకు ఇంకను సమయము కొంచెము మాత్రమే ఉన్నది ప్రియులారా. కడబూరం రోగునప్పుడు మనము ఆయన యొక్క రాకడలో ఎత్తబడవలనంటే ఈ లోకమునకు వెలుగయున్న ప్రభువును నీ జీవితము మీద ప్రకాశింపజేయనిమ్ము. మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు
రాజ్యము చేయుదురు అని చదువుచున్నాము. ఎప్పుడైతే నూతన భూమి నూతన ఆకాశము ఏర్పడునో ప్రభువైన యేసే ఒక నూతనమైన వెలుగుగా ప్రకాశించుదురు. అక్కడ మనము ఆయనతో కలిసి యుగాయుగములు ఏలుట ఎంతో ధన్యత అయ్యున్నది. కాబట్టి అశాశ్వతమైన ఈ లోకమునకు ఆకర్షించబడక మన జీవితములను పవిత్రముగా కాపాడుకొని ప్రభువైన యేసుతో నిత్యానిత్యములో ప్రకాశించదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కృప చూపుదురుగాక. ఆమేన్. విడువలేదు నన్ను, రోగమంతయు యేసు స్వస్థపరచెను.
యేసు